ఈవినింగ్ టైంలో ఇలాగా స్ప్రింగ్ రోల్స్ని ఇంట్లోనే తయారు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. దీని ఫుల్ వీడియో అనేది కింద టైటిల్ కింద ట్యాగ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇక్కడ నేను స్ప్రింగ్ రోల్ షీట్స్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి తగినన్ని వాటర్ పోసుకొని ఇదంతా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. ఇక్కడ ఒక గరిటె తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని ఇలాగ టిష్యూ పేపర్తోని స్ప్రెడ్ చేసి ఒక 2 గరిటెల ఈ బ్యాటర్ని వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి ఎక్సెస్ ఉన్న బ్యాటర్ని గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఒక 5 సెకండ్లు అయిన తర్వాత ఇంకా షీట్ని ఇలా తీసేసి ఫ్లోర్ని డస్ట్ చేసిన ప్లేట్లో వేసుకొని పైన కూడా కొంచెం ఫ్లోర్ని ఇలా డస్ట్ చేసి ఇంకొక షీట్ కోసం ప్యాన్ని మళ్ళీ ఇలాగా రబ్ చేసేసుకొని బ్యాటర్ని వేసుకొని ఇలాగే రిపీట్ చేసుకుంటే మనకి స్ప్రింగ్ రోల్ షీట్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.